దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కనాట్ ప్లేస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యాపారిని ముగ్గురు ఫుడ్ డెలివరీ బాయ్స్ హెల్మెట్లతో కొట్టి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. రక్తపు మడుగులో రోడ్డుపై కొట్టుమిట్టాడుతున్న అతన్ని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో చావు బతుకుల మధ్య 16 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుకున్న అతడు చివరికి ప్రాణాలు వదిలాడు. తన కొడుకు ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుడి తండ్రి న్యాయ పోరాటానికి దిగాడు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఓ నిండు ప్రాణం బలైపోగా అసలు గొడవకు కారణమేంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఇక వివరాల్లోకి వెళ్తే ఓ చిన్న గొడవ చినికి ప్రాణం తీసే వరకు వెళ్ళింది. చిన్న వాగ్వాదంతో మొదలైన గొడవలో 36 ఏళ్ల శివం గుప్తా అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కనాట్ ప్లేస్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జనవరి 3వ తేదీన రాత్రి శివం గుప్తాకు ముగ్గురు ఫుడ్ డెలివరీ బాయ్స్కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితులు హెల్మెట్లతో శివంపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో శివం తీవ్రంగా గాయపడటంతో అతన్ని రక్తపు మడుగులోనే వదిలేసి ముగ్గురు ఫుడ్ డెలివరీ బాయ్స్ అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న శివంను ఆసుపత్రికి తరలించారు. అతడు దాదాపు 16 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత జనవరి 19న మృతి చెందాడు. కాగా మృతుడు శివం గుప్తా పహాడ్గంజ్లో వ్యాపారం చేసే అనిల్ కాంత్ గుప్తాకు ఏకైక కుమారుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మృతుడి తండ్రి అనిల్ కాంత్ గుప్తా తన ఏకైక కుమారుడిని పొట్టన పెట్టుకున్న నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, తనలాగా మరొకరు బాధపడకూడదని పోలీసులను వేడుకుంటున్నాడు. అయితే తన కుమారుడి ప్రాణాలను తీసిన గొడవకు కారణాలు మాత్రం ఇంకా తెలియలేదని అనిల్ గుప్తా చెప్తున్నారు. జనవరి 2వ తేదీన సాయంత్రం తన కుమారుడు పార్టీ ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడని చెప్పారు. రాత్రి దాటిపోయినా తన కొడుకు ఇంటికి రాకపోవటం, పదే ఫోన్ చేసినప్పటికీ అతడి నుంచి స్పందన రాలేదని అన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత తన కొడుకు ఆసుపత్రిలో ఉన్నట్లు పోలీసులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని, తన కొడుకు 16 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే అతడు కోలుకుంటాడని కుటుంబ సభ్యులు, వైద్యులు భావించినప్పటికీ జనవరి 19న అతడి ఆరోగ్యం క్షీణించి మరణించినట్లు వైద్యులు చెప్పారని మృతుడి తండ్రి అనిల్ కుమార్ గుప్తా కన్నీరు మున్నీరవుతున్నారు. తన ఏకైక కొడుకును చంపిన వారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.